బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒకసారి అహంకారానికి లోనయ్యారండి. మేమే సృష్టి చేస్తున్నాం, మేమే పోషిస్తున్నాం, మేమే లయం చేస్తున్నాం ఈ సృష్టిలో సమస్త జీవరాశుల్ని అనే గర్వం వాళ్ళు కూడా ప్రవేశించిందంట. వాళ్ళ గర్వాన్ని కూడా అణచడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకసారి ఆ పరబ్రహ్మ వీళ్ళ ముగ్గురిని కళ్ళు మూసుకోమని ఎన్నో కోటాను కోట్ల మైళ్ళు క్షణాల్లో చేరేటట్టు చేసి వీళ్ళ ముగ్గురిని కళ్ళు తెరవమన్నాడు. వీళ్ళు కళ్ళు తెరిచేసరికి వాళ్ళు బ్రహ్మలోకంలో ఉన్నారు. ఆ బ్రహ్మలోకంలో వీళ్ళకి ఇంకొక బ్రహ్మ కనిపించాడు. ఆయన పక్కనే సరస్వతి ఉంది. ఈయన ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ, ఏంటి సృష్టిలో నేను కాకుండా ఇంకొక బ్రహ్మ కూడా ఉన్నాడా అని నేనే అనుకున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకొకడు ఉన్నాడా? అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకొకడు కాదు నాయనా, ఈ సృష్టిలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బ్రహ్మలు. మళ్ళా కళ్ళు మూసుకోమని కోటాను కోట్లు ప్రయాణం చేశాక మళ్ళా కళ్ళు తెరవమన్నాడు. అక్కడ వైకుంఠం ఉంది. ఆ వైకుంఠంలో ఆదిశేషు పాన్పుపై విష్ణుమూర్తి పవళించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంది. అది చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు. ఇంకొక విష్ణుమూర్తి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకొకడు కాదు నాయన, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇలాంటి విష్ణుమూర్తులు. తర్వాత మళ్ళా కళ్ళు మూసుకోమని ఎన్నో కోట్ల మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత కళ్ళు తెరవమంటే ఈసారి కైలాసంలో ఉన్నారు. అక్కడ ఒక శివుడు ఉన్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంకో శివుడు ఉన్నాడా? ఎంతో మంది ఉన్నారు నాయన, మీరే అన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. అనంతమైన ఈ సృష్టిలో అనంత లోకాలు ఉన్నాయి, వాటిని ఎంతో మంది నడిపిస్తున్నారు, మీరే అనుకుంటూ మీరు గర్వపడుతున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళ అహంకారము గర్వము తొలగిపోయింది. ఈ విషయం మాకు తెలియదు అని. అందుకే సృష్టి ఆది అంతములు లేనిది అని చెప్పడానికి కారణం, అంత గొప్ప సృష్టి చేసిన వాడే ఈ పరబ్రహ్మ.